కేసినేని నాని వెళ్లనున్నారా? గతంలో వైసీపీకి రాజీనామా చేశారు కేసినేని నాని. గత ఎన్నికలలో వైసీపీ నుంచి విజయవాడ ఎంపీగా పోటీ చేసిన కేసినేని నాని 2024 ఎన్నికల్లో సొంత తమ్ముడు టీడీపీ అభ్యర్థి కేసినేని చిన్ని చేతిలో ఓడిపోయారు కేసినేని నాని. ఇక కేసినేని నాని టీడీపీలోకి రీ ఎంట్రీ అంటూ కూడా ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. కేసినేని నానిని టీడీపీలోకి రప్పించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఎంపీ కేసినేని చిన్ని వర్సెస్ కొలికపూడి వివాదం జరిగింది. అయితే ఈ వివాదం మీద కూడా కేసినేని నాని ఏం కూడా స్పందించలేదు. అయితే కేసినేని నాని కేసినేని చిన్నికి మధ్య కూడా విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. ఇది బహిరంగంగానే తెలిసిన విషయమే. వీళ్ళిద్దరూ కూడా బహిరంగంగానే ఒకరి మీద ఒకరు కూడా మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎన్నికల ముందల మనం చూసాము అలాంటి సిచ్యువేషన్ కూడా. అయితే ఎంపీ కేసినేని చిన్ని కొలికపూడి వివాదం మీద కూడా మౌనంగా ఉన్నారు కేసినేని నాని. సందర్భం వచ్చినా కానీ ఈ విషయంలో కూడా ఆయన కలగజేసుకోలేదు. ఈ విషయం మీద కూడా ఆయన ఎటువంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు. విజయవాడ పార్లమెంట్లో టీడీపీ బలోపేతం మీద ఇప్పుడు అధిష్టానం కూడా దృష్టి సారించింది. ఇక ఈ నేపథ్యంలోనే కేసినేని నాని ఇప్పుడు మరలా టీడీపీలో చేరబోతున్నారా, ఈ మేరకు నేతలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారా అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా కూడా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే కేసినేని నాని సైకిల్ ఎక్కడం ఖాయమంటూ కూడా సోషల్ మీడియాలోనైతే ఒక విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ఇక నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా కూడా కేసినేని నాని కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. ఇక విజయవాడ వేదికగా రాజకీయాలు చేసే యోచనలోనే కేసినేని నాని ఉన్నట్లుగా కూడా మనకి కొంత సమాచారం అయితే అందుతోంది. మరి కేసినేని నాని కేసినేని చిన్ని వీళ్ళిద్దరి మధ్య కూడా అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉన్నాయి. మరి ఈ ఇద్దరు అన్నదమ్ములు ఒక పార్టీలో కొనసాగుతారా ఏంటి? మరి కేసినేని నాని టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, కేసినేని నాని ఇప్పుడు మరలా టీడీపీలోకి చేరబోతున్నారా ఏంటి డీటెయిల్స్? రేణు, టీడీపీలో కేసినేని నాని చేరుతారంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. అటు టీడీపీ సోషల్ మీడియాలోను ఎక్స్ వేదికగా కూడా తీవ్రమైన ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఏదైతే కేసినేని నాని వర్సెస్ కేసినేని చిన్ని మధ్య తీవ్ర విభేదాలు ఉండేవి, ఆ విభేదాలపైన టీడీపీ అధిష్టానం తలపట్టుకున్న వ్యవహారం కూడా మనం గతంలో చూసాం. అయితే గత ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన కేసినేని నాని కేసినేని చిన్ని చేతిలో భారీ తేడాతో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి తన బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో ఆయన మళ్ళీ యాక్టివ్ కావాలని, రాజకీయాల్లో కొనసాగాలనే ప్రయత్నంలోనే ఆయన విజయవాడ పార్లమెంట్ పరిధిలోని తన అనుచరులు సన్నిహితులతో పలుమార్లు సమావేశమయ్యారని కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఏదైతే కొలికపూడి వర్సెస్ కేసినేని చిన్ని వివాదంలో కూడా ఆయన నోరు మెదపలేదు. ఏదైతే గతంలో మనం చూసాము, లిక్కర్ కేసు బయటకు వచ్చినప్పుడు కేసినేని నాని కేసినేని చిన్నిపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి విదితమే. ఎందుకంటే రాజ్ రెడ్డికి కేసినేని చిన్నికి సంబంధాలు ఉన్నాయంటూ గతంలో కేసినేని నాని కూడా వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ అన్ని వ్యవహారాలు పరిశీలిస్తున్న టీడీపీ అధిష్టానం కూడా ఈ వ్యవహారాన్ని ఏదో కొలిక్కి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుందని సమాచారం. అంతేకాకుండా టీడీపీలో ఉన్న కొంతమంది నేతలు ఏదైతే కేసినేని చిన్నికి వ్యతిరేకంగా ఉన్న నేతలు కేసినేని నానిని మళ్ళీ విజయవాడ పార్లమెంటు పరిధిలో యాక్టివ్ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారంటూ అటు సోషల్ మీడియా వేదికగా, డిజిటల్ మీడియా వేదిక, ఎక్స్ వేదికగా ప్రచారం నడుస్తుంది. రేణు, అయితే కిరణ్, వీళ్ళిద్దరి మధ్య కూడా కొంత విభేదాలు కాదు, వీళ్ళిద్దరి మధ్య కూడా ఎక్కువ విభేదాలు ఉన్నది మనం ఎన్నికల ముందర కల్లారా కూడా చూసిన అంశం. మరి ఇద్దరు అన్నదమ్ములు ఒక పార్టీలో ఉండగలరా, కలిసి పని చేయగలరా? నేను టీడీపీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి టీడీపీ నేతలు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ కట్టుబడి ఉండాల్సిందే. అంతేకాకుండా సీఎం చంద్రబాబు నాయుడుతో గతంలో ఏదైతే సన్నిహిత సంబంధాలు కొనసాగించిన నాని ఈ కొద్ది రోజుల తర్వాత ఆయన సీఎం చంద్రబాబు పైన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఆయన రాజకీయంగా మౌనంగా ఉన్నారు. అంతేకాకుండా తన వ్యాపార వ్యవహారాలు చూసుకుంటూ ఉన్నారు. ఏదైతే కేసినేని చిన్ని వర్సెస్ కేసినేని నాని మధ్య తీవ్ర విభేదాలు ఉండేవి, ఆ విభేదాలు ప్రస్తుతం కొంచెం సర్దుమణినట్టుగా ప్రచారం నడుస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ప్రధానంగా కేసినేని చిన్నిపై కేసినేని నాని ఎక్కడ కూడా వివాదాస్పదమైన కామెంట్ చేయలేదు. ఏదైతే కేసినేని నాని కూతురు కూడా కార్పొరేటర్ గా ఉన్నారు, ఆ విజయవాడ పట్టణ పరిధిలో ఆమె కార్పొరేటర్ గా ఉన్నారు. ఆమె రాజకీయ భవిష్యత్తు కోసం కూడా కేసినేని నాని ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఏదైతే టీడీపీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటే అందులో కేసినేని చిన్ని కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే వీరిరువురి మధ్య విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇది ప్రచారంగా నడుస్తుందా లేదా కేసినేని నాని మళ్ళీ టీడీపీలో చేరి యాక్టివ్ అవుతారనేది మనం కొంతకాలం వేచి చూడాలి. ప్రస్తుతానికైతే
ఇది ఒక ప్రచారంగా నడుస్తుంది. టీడీపీలో కొంతమంది కీలక నేతలు అయితే కేసీనేని నానితో సమాచారం అయ్యారు. అతన్ని తిరిగి పార్టీలోకి తెచ్చేందుకు, యాక్టివ్ చేసేందుకు విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న టీడీపీని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే టీడీపీ కూటమిలో భాగంగా ఉన్న బీజేపీలో కూడా కేసీనేని నాని వెళ్ళడానికి ప్రయత్నం చేశారనే సమాచారం వినిపిస్తుంది. అటు టీడీపీలోకి వెళ్తారా, ఇటు బీజేపీలోకి వెళ్తారా, లేదా రాజకీయంగా సైలెంట్ గా మరికొద్ది రోజులు ఉంటారనేది మనం కొంతకాలం వేచి చూడాలి. రేణు, అయితే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఉన్నాయో కేసినేని చిన్నికి అలానే కొలికపూడికి మధ్య వివాదంలో కూడా కేసినేని నాని జోక్యం చేసుకోకపోవటం, అంటే సందర్భం వచ్చినా కానీ తను ఏ రకంగా కానీ వ్యాఖ్యలు కానీ దాని మీద స్పందించలేదు. ఇలాంటి పరిణామాలే ఇప్పుడు ఈ ప్రచారానికి ఊతమిస్తున్నాయా? ఎస్ రేణు, ఎందుకంటే కేసినేని నాని ఏదైతే కేసినేని చిన్ని వ్యవహారం బయటకు వచ్చిన మరుక్షణం ఆయన తీవ్ర ఆరోపణలు చేసేవాళ్ళు. ఏదైతే రాజకేశ్ రెడ్డికి కేసినేని చిన్నికి సంబంధాలు ఉన్నాయంటూ ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఒక లేఖ రాశారు. అంతేకాకుండా సిబిఐకి, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కి కూడా ఆయన ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని గతంలో కూడా లేఖ రాశారు. అయితే ప్రస్తుతం ఏదైతే టీడీపీలో ఉన్న కొలికపూడి శ్రీనివాస్ వర్సెస్ కేసినేని చిన్ని తీవ్రమైన ఆరోపణలు, తీవ్రమైన విభేదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు కేసినేని నాని ఎక్కడ కూడా నోరు మెదపలేదు. ఎందుకంటే కేసినేని చిన్ని పైన తీవ్ర ఆరోపణలు చేశారు. తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు 5 కోట్లు తీసుకున్నారు నా దగ్గర, 5 కోట్లు తీసుకున్నారు. అందులో 3.5 కోటి నా సన్నిధుల దగ్గర నుంచి తెచ్చిన డబ్బులు నేను కేసినేని చిన్నికి ఇచ్చాను. అదే విధంగా ఏదైతే కేసినేని చిన్ని పిఏ కూడా నా దగ్గరకు వచ్చి 50 లక్షలు తీసుకెళ్లారంటూ ఆరోపణలు చేశారు. ఈ అన్ని వ్యవహారాలు చూస్తుండగానే మరో తీవ్రమైన వివాదం చేయడం జరిగింది. కేసినేని చిన్ని ఆఫీస్ లో కొడాలి నానికి సంబంధించిన మనుషులు ఉన్నారు. కొడాలి నానికి సంబంధించిన వ్యక్తులు కీలక పాత్ర పోషిస్తున్నారు. కొడాలి నాని మనుషుల ద్వారానే కేసినేని చిన్ని దందాలు నిర్వహిస్తున్నారు, అక్రమ రేషన్ వ్యాపారం నిర్వహిస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర కలకలం రేపాయి. అంతేకాకుండా ఏదైతే చిన్ని పైన చేసిన వ్యాఖ్యల పైన అటు కొలికపూడిని కానీ ఇటు చిన్నిని కానీ సమర్థించే విధంగా ఎక్కడ కూడా కేసీఆర్ నాని మాట్లాడలేదు. ప్రస్తుతం కేసీఆర్ నాని ఈ వ్యవహారాన్ని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు బట్టి కేసీఆర్ అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయి. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక కేసినేని నాని, కేసినేని చిన్ని వీళ్ళిద్దరూ కూడా ఒక పార్టీలో కొనసాగుతారా? మరి వీళ్ళిద్దరి మధ్య వివాదాలన్నీ మరి ఇప్పుడు సద్దుమరిగినట్లుగా ఒక ప్రచారం జరుగుతుంది. మరి నిజంగానే వీళ్ళిద్దరి మధ్య వివాదాలు సద్దుమరిగాయా? కేసినేని నాని ఇటు బీజేపీలోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేసినట్లుగా ఒక వార్త బయటకు వస్తుంది. ఇక టీడీపీలోకే తాను మరి వెళ్లేందుకు సిద్ధమయ్యారా? ఇటు టీడీపీలోకి కానీ అటు బీజేపీలోకి కానీ వెళ్ళటానికి కేసినేని నాని రెడీగా ఉన్నారా? ఎప్పుడైతే తను ఫస్ట్ కూడా ఇప్పుడు ఎన్నికలకు ముందులో 2024 ఎన్నికలకు ముందు ఇటు టీడీపీకి తాను రాజీనామా చేయటం, వైసీపీలో చేరటం, అంటే తన తమ్ముడు కేసినేని చిన్ని మీద కేసినేని నాని పోటీ చేయటము, దీంట్లో కేసినేని నాని ఓడిపోవటం జరిగింది. ఓడిపోయిన తర్వాత తను వైసీపీకి కూడా రాజీనామా చేశారు. వైసీపీకి కూడా రాజీనామా చేసి తన బిజినెస్ను చూసుకుంటూ తన కూతురు ఇప్పుడు విజయవాడలోనే కార్పొరేటర్గా ఉన్నారు కేసినేని నాని కూతురు. అయినప్పటికీ కూడా కేసినేని నాని అయితే అన్నిటికీ కూడా దూరంగా ఉంటూ తన బిజినెస్లు కానీ వీటిని కానీ చూసుకుంటూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు మరలా కూడా కేసినేని నాని పొలిటికల్గా యాక్టివ్ అవ్వాలని ఆలోచిస్తున్నారు అని కూడా ఒక వార్త బయటకు వస్తుంది. టీడీపీలో ఉన్నటువంటి నేతలు కూడా ఆయనతో టచ్లో ఉన్నారు. కేసినేని నాని కూడా టచ్లో ఉన్నారు. ఇటు సంప్రదింపులు జరుపుతున్నారు. వీలైతే కనుక టీడీపీలోకి వెళ్లేందుకు లేకపోతే బీజేపీలో వెళ్లేందుకు కేసినేని నాని సన్నద్ధం అవుతున్నారంటూ కూడా ఒక వార్త బయటకు వస్తుంది. అయితే మరి ఇది కేవలం ప్రచారమేనా? ఎందుకంటే కేసినేని చిన్నికి కొలికపూడి వివాదంలో కూడా కేసినేని నాని వాళ్ళిద్దరి మధ్య అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ కూడా దీని మీద ఎటువంటి వ్యాఖ్య చేయలేదు. ఒకవేళ తాను అనుకుంటే కనుక డెఫినెట్గా కూడా దీని మీద మాట్లాడవచ్చు. ఎందుకంటే 3 కోట్లు తీసుకున్నాడు కేసినేని చిన్ని అంటూ కూడా కొలికపూడి ఆరోపణలు చేస్తున్నారు. దీని మీద కేసినేని నాని దీన్ని సందర్భంగా తీసుకొని వ్యాఖ్యానించవచ్చు, మాట్లాడవచ్చు. కానీ కేసినేని నాని మాత్రం మౌనంగా ఉండటం వల్ల కేసినేని నాని పొలిటికల్గా యాక్టివ్ అవ్వాలనుకుంటున్నారు. మరలా కూడా ఇటు టీడీపీలోకి కానీ లేకపోతే బీజేపీలోకి కానీ ఇట్లా కూటమి ప్రభుత్వంలోనే ఏదో ఒక పార్టీలో తాను చేరాలనుకుంటున్నారు. అందుకనే ఈ విషయాల మీద తాను స్పందించడం లేదు అంటూ కూడా ఒక ప్రచారం జరుగుతూ ఉంది. మరి కాలమే ఈ ప్రచారానికి సమాధానం చెప్పనుంది. కేసినేని నాని మరి మళ్ళీ పొలిటికల్గా యాక్టివ్ అవుతారా, లేకపోతే ఇప్పుడు ఉన్నట్లుగానే తాను సైలెంట్గా ఉండి తన బిజినెస్లు తాను చూసుకుంటూ ముందుకు వెళ్తారా అనేది మాత్రం ఇప్పుడు కాలక్రమేణా మాత్రమే తెలిసే అంశం.